హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ చేసేద్దాం రండి. ముందుగా హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని ఒక ప్యాన్లో పోసుకోండి. తర్వాత స్ట్రాబెరీ కస్టర్డ్ మిక్స్ పౌడర్ని కూడా పాలల్లో వేసుకోండి. ఉండలు లేకుండా పౌడర్ని పాలల్లో కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసి ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్పూన్తో కంటిన్యూస్గా తిప్పుతూ మరిగించండి. కంటిన్యూస్గా తిప్పుతూ మరిగించుకోవాలి, లేదంటే ఉండలు కట్టుకుంటాయి. స్ట్రాబెరీ కస్టర్డ్ పౌడర్ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని బాగా కూల్ అయ్యేంత వరకు 2 అవర్స్ పక్కనే పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పక్కన పెట్టిన స్ట్రాబెరీ మిక్స్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ షుగర్ని, 1/4 కప్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్లో తీసుకుని బాక్స్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా ట్యూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని సిల్వర్ పేపర్ని కవర్ చేసుకుని బాక్స్కి మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నైట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక స్పూన్తో తీసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని కావలసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడమే. నచ్చిందా రెసిపీ? ట్రై చేస్తారా మీరు కూడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.